శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం. అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం. కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఉదాహరణకు నాది తులారాశి. మరి తులారాశిలో నా నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం. సో ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే పాపం చాలా మంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు. ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి? ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలు లేవు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది. దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది, వాళ్ళ అక్షరాలు ఏముంటాయి, ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి, లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా. అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు. మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి. నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట. కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి, నా పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 2025 రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తా. మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా. అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి 2025 రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఇస్తా. మేము చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది, ఇంకా ఇంకా డెవలప్ అవుతారు. మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెమెడీస్ మీ దాకా తెప్పిస్తాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి పునర్వసు నక్షత్రం 4వ పాదము, అలాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఇవి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి. పుష్యమి నక్షత్రం 4వ పాదం హిమవత్, హిమేష్, అలా ఈ అక్షరంతో గనక ఎవరిదైనా పేరుండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే వారిది మనం కర్కాటక రాశి కింద పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఎవరికైనా సరే పేరు పెట్టడం తాత ముత్తాతల పేర్లు పెట్టేవాళ్ళు, లేదంటే ఆ నక్షత్రం మీద ఏదైతే ఉందో అదే పేరు పెట్టేవాళ్ళు. ఆ నొస్తే అంకయ్య, హా నొస్తే హిమేషు, హిమవత్, హిమాంశు ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు. అలా తాత ముత్తాతల పేర్లు లేకుండా మాకు యునిక్ గా పేరుంది అంటే డిఫరెంట్ గా పేరుంది అంటే గనక ఖచ్చితంగా అది మీ జన్మనామ నక్షత్రమే పెట్టారు అని అర్థం. ఆ పేరు పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఆ పేరుని మీరు జన్మనామం కింద పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రానికి వస్తే హూ అనే అక్షరం. హూ అనే అక్షరంతో ఏంటంటే కొంతమందికి హా హూ అన్న పేర్లలో వస్తూ ఉంటాయి పేర్లు. మన దగ్గర కాకుండా నార్త్ ఇండియా వైపు ఎక్కువగా ఉంటాయి. హే అనే అక్షరం. పునర్వసు 3వ పాదానికి హో అనే అక్షరం, 4వ పాదానికి ఢ అనే అక్షరంతో పేరు ప్రారంభమవుతాయి. ఆశ్లేష నక్షత్రానికి 1వ పాదానికి ఢి అనే అక్షరం, 2వ పాదము ఢు, 3వ పాదానికి ఢే, 4వ పాదం డో ఈ అక్షరాలతో కనుక మీ పేరుంటే అది మీరు ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్రం కింద పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం పునర్వసు నక్షత్రం 3వ పాదం గనక 4వ పాదం గనక ఉంటే ఏమనుకున్నాం? సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. పడమర దిక్కుగా గనక శివాలయం ఉంటే ఆ శివాలయంలో
మంచి మేలిమి జాతి బియ్యం తీసుకొని వచ్చి వాటితో దద్దోజనం గాని, పులిహోర గాని, చక్కెర పొంగలి గాని నైవేద్యంగా వండించి మీరు గాని శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే విశేషమైనటువంటి సత్ఫలితాలు ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి వర్తిస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు శివాలయంలో కొన్ని దానములు చేయడం వల్ల ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క విధమైనటువంటి లాభాలు ఉంటాయి. ఏముంటాయంటే సాధు సత్పురుషులు లేదా బ్రాహ్మణోత్తములకు ఏవైనా సరే గోధుమలు గాని, గోధుమ పిండి గాని, బియ్యం గాని, చెరుకు గాని, బార్లీ గింజలు గాని, అంటే యవ్వధాన్యములు అంటారు బార్లీ గింజలని, ఇవి గాని పుష్యమి నక్షత్రం రోజున దానం చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. మీ ఇంటి అర్చకుడే ఉంటే శివాలయానికి తీసుకొని వెళ్ళి శివాలయంలో పుష్యమి నక్షత్రం రోజు సోమవారం నాడు గనక మీరు గాని పెట్టిస్తే, దానం చేయిస్తే ఇంకా మంచి సత్ఫలితాలు ఈ నక్షత్రం వారికి ఉంటాయి. ఇంకా మీరు ఉదాహరణకు ఒక బీద బ్రాహ్మడు ఉన్నాడు అనుకోండి, ఆ బీద బ్రాహ్మడికి ఏమైనా ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఆయనకు ఒకటి చెప్పండి, అయ్యా ఆర్థికంగా నేను మీకు సహాయం చేద్దాం, రుణం వద్దు, కాబట్టి నా నక్షత్రం ఏదైతే ఉందో నా నక్షత్ర మంత్రాన్ని 21 మార్లన్నా లేదు 108 సార్లన్నా చదివి కాస్త ధార పోసి ఆ నక్షత్ర తీర్థాన్ని కనుక నాకు ఇవ్వండి, మీకు ఏదో ఒక రూపేణ అంటే ధన రూపేణ, బంగార రూపేణ కానీ మీకు ఇస్తాను అని కానీ మీరు కానీ వారికి ధన సహాయం చేసిన ఈ నక్షత్రానికి సంబంధించిన శాంతి ఏమైనా ఉంటే కూడా, దోషం ఉంటే కూడా పోతుంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి ఏవైనా కీటకములు, అలాగే కృత్రిమంగా తయారు చేయబడినటువంటి వస్తువులు ఏవైనా సరే ఉంటే వాటిని విశేషంగా, అంటే వైద్యులకు ఎవరికైనా సరే కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తున్నప్పుడు కొన్ని కీటకములను కానీ వాటి కానీ సంహరించకుండా ప్రయోగశాలకు పంపించడం వల్ల, లేదా వైద్యులకు ఏవైనా సరే వస్తువులు, చేతి వస్తువులతో తయారు చేస్తారు కదా, అంటే ఉదాహరణకు మీరు ఏదో ఇబ్బందితో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్ చేశారు, ఆయనకు మీరు ఎంతో కొంత ధనం ఇచ్చారు, సరిపోలా, మీకు ఇంకా ఏదైనా ఇవ్వాలనుకుంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటారు, చేత్తో తయారు చేసినటువంటివి ఏవైనా కానీ ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళ డాక్టర్ గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల వారికి చాలా మంచి జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా సరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి చేత్తో తయారు చేసిన బొమ్మలు గిఫ్ట్ గా ఇవ్వబడి ఉంటాయి. అలా వారికి దానం చేయడం వల్ల విశేషంగా ఈ ఆశ్లేష నక్షత్రం వారికి మంచిది. అలాగే చిన్న పాము బొమ్మ సీసాలో వేసి చెరువులో వదిలిపెట్టడం వలన కూడా, లేదా నూతిలో వదిలిపెట్టడం వల్ల కూడా వీరి యొక్క నక్షత్రానికి సంబంధించిన దోషం పోయి అనుకూల పరిస్థితులు లభిస్తాయి. క్లియర్ గా చూడండి, ఆశ్లేష నక్షత్రానికి గాను ఈ యొక్క నాగరాజు ఉంటాడు కాబట్టి వీరికి ఎప్పుడైతే పాము బొమ్మని రబ్బర్తో తయారు చేసిందైనా సరే ఒక గాజు పాత్రలో వేసి దానికి బిరడ పెట్టి వీలైతే సముద్రంలో లేదా ప్రవహించే నదిలో వేయడం వలన ఈ యొక్క నక్షత్రానికి సంభావితమైనటువంటి దోషం పోతుంది. అలాగే దుంప జాతికి సంబంధించినటువంటి ఆహారాన్ని కూడా బ్రాహ్మణులకు దానం చేయడం మంచిది. అంటే చామదుంప కానీ, ఆలగడ్డ కానీ, కందగడ్డ కానీ, అలాగే మనము దినుసుగడ్డలు అంటారు కదా, అంటే ఇవి కూడా ఒక రకమైన పొటాటో జాతికి సంబంధించినవి. ఇవి బ్రాహ్మణోత్తములకు ఆశ్లేష నక్షత్రం రోజున శివాలయంలో దానం చేయడం వల్ల మీ నక్షత్ర దోషం అనేటువంటిది పోతుంది. మీరు కూడా ఆ నక్షత్రానికి సంబంధించిన మంత్రాన్ని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు, ఎవరన్నా బీద బ్రాహ్మడు ఉంటే పాపం ఆర్థికంగా బాలేదు, అతనికి మీరు ఒక 5,000 10,000 సహాయం చేయాలనుకుంటే కనుక ఈ దానాలు ఇస్తూ దుంపలు, అలాగే కాస్త బియ్యము, అలాగే ఇంకా కాస్త ఈ నక్షత్ర జపం చేయమని చెప్పి చేసిన తర్వాతకి ఈ పెద్ద మొత్తంలో అమౌంట్ గనక తెల్లటి వస్త్రంలో పెట్టి దానం చేయండి. ఈ నక్షత్రం వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు.